దానికి వీల్లేదని చెప్పేసి ఆఖరికి గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ని వినియోగించి క్వాలిటీ చెకింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడైతే ఆ రిపోర్టు నెగిటివ్ వచ్చిందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఏదేమైనా కూడా ఈ హౌజెస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా బిఎల్సి అధ్యక్ష, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. ఈ థర్డ్ పార్టీస్ కూడా మొత్తం వైజాగ్ లో అధ్యక్ష 65 లేఅవుట్స్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వండి అధ్యక్ష. కొంచెం దూరం ఉన్న మాట వాస్తవమే. ఆప్షన్ 3 కింద 24 ఏజెన్సీస్ తో నిర్మాణం చేపిస్తాం అధ్యక్ష. ఈ ఏజెన్సీస్ యొక్క నిర్మాణం కానీ క్వాలిటీ కానివ్వండి, వాళ్ళు తీసుకునే మెటీరియల్స్ కానివ్వండి, చాలా ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసాము, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది అధ్యక్ష. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం ఉంటే వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు అని చెప్పేసి చెప్తున్నారు, ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళ నిర్మాణంలో ఏదైనా లోపాలు ఉన్నాయని చెప్పేసి కనుక మీ దృష్టికి వచ్చి ఎవరికైనా అభ్యంతరం అయితే వాళ్ళందరూ మారుస్తానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి ఆలోచన ఎందుకు చేస్తున్నామంటే, ఇన్ని వేల ఇల్లులు ఒకే చోట కట్టాలంటే కొద్ది లేబర్ని తీసుకురావడం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి క్యాంపులు పెట్టుకుని తర్వాత అంతా షట్టరింగ్ మెటీరియల్ కూడా ప్రతి బెనిఫిషరీకి కూడా అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్స్ని తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఏదైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు మారుస్తానికి కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదు, అబ్జెక్షన్ లేదని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష. ఎవరండి సార్ దీని మీద ఎంక్వైరీ చేసాము సార్. కాంట్రాక్టర్స్ చేస్తున్నారు, ఒకవేళ నాయకులు చేస్తున్నారు లేకపోతే వారి నిర్మాణంలో కానీ ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా మనకి ఎటువంటి అభ్యంతరం అధ్యక్ష వాళ్ళు మారుస్తాను. కానీ కాకపోతే నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున వేల ఇళ్ళు కట్టాలంటే బెనిఫిషరీకి లేబర్ దొరకటం కానివ్వండి, లేదు షట్టరింగ్ మెటీరియల్ దొరకటం కానివ్వండి, కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ గ్యాంగ్స్ని వాళ్ళందరూ తీసుకొచ్చి తర్వాత వాళ్ళ దగ్గర షట్టరింగ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా అవుతుందని ఒక ఆలోచన చేస్తాం. మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటానికి కూడా మీరు ఓకే అండి. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్కి 1:45 టైం ఇవ్వడం జరిగింది. కూర్చోండి, అర్జెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. రెండోది, ఇప్పుడు సావధాన తీర్మానం చేపడుతున్నాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. సార్ కాలర్ జంక్షన్ అండి. సార్ క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ ఆల్రెడీ క్లోజ్ చేశారు కదా సార్. మీరు సంవత్సరాల నుంచి పొద్దుటూరు పట్టణంలో ఇప్పటి వరకు 38,000 ఇండ్లే ఉన్నాయి. 1000 సంవత్సరాలు పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 38,000 ఇండ్లు ఉంటే 23,000 ఇండ్లు ఇప్పుడు వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు సార్. భూములు 20 లక్షల ఎకరాకు కొని 40 లక్షల